రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. సందీప్. సో ఈ యొక్క వీడియో ద్వారా ఈరోజు మరొకసారి మీ అందరితో ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ యొక్క ఆవశ్యకత ఎంత ఇంపార్టెంట్, ఎందుకు మనము ఫ్యామిలీ హెల్త్కి సంబంధించిన కార్డ్స్ కోసము ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు మరి యొక్క ఫ్యామిలీ హెల్త్ డేటా ఎందుకు ఇవ్వాలి అనేది మరొకసారి ఆలోచన చేద్దాము. సో ఏపీఎంసీ తరఫున ఏ రకంగా అయితే ప్రతి ఒక్కరికి యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉండాలి అని యాక్సిస్ బ్యాంక్తో మనం టైప్ అయి ఉన్నాము త్రూ ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్తో. సో ఈ రకంగా ఈరోజున 7,700 మంది అకౌంట్స్ చేసుకోవడం జరిగింది. సో అకౌంట్స్ జరిగిన తర్వాత 2 నెలలు అకౌంట్లో శాలరీ పడిన తర్వాత ప్రతి ఒక్కరికి యాక్సిడెంటల్ బెనిఫిట్స్ అనేది అవైల్ అయినాయి. ఈ రోజున వారికి ఎవరికైనా ఏదైనా యాక్సిడెంటల్గా ఇబ్బంది జరిగితే ఆ కుటుంబానికి నామ్స్ ప్రకారము డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే క్రమంలో మనము ఫ్యామిలీ హెల్త్ పాలసీ, ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ కోసం కూడా మాట్లాడడం జరిగింది. ఇదేంట్రా అంటే ఈ రోజున రాష్ట్రంలో 10,032 మంది వారి జాబ్ చార్ట్ ప్రకారము పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది, మారుమూల పల్లెల్లో పనిచేయాల్సి ఉంటుంది, ట్రైబల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వెళ్ళే మార్గంలో యాక్సిడెంట్స్ కావచ్చు, యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజరీ కావచ్చు, కాలు విరగచ్చు, లేదా ఆ పర్టికులర్ ఏరియాస్ ఎండమిక్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ ఏరియాస్లో కొన్ని జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఏరియాస్లో పనిచేసేటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ హెల్త్ కూడా పాడవచ్చు. ఇదే క్రమంలో వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఈ క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు, అది అక్యూట్ కావచ్చు, లేదా కొంతమందికి క్రానిక్ ఇష్యూస్తో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక ఫ్రాక్చర్ అయిన ఎగ్జాంపుల్, మనం ఒక ఫ్రాక్చర్ తీసుకుంటే రీసెంట్గా చాలా మనం చూస్తూ ఉన్నాం. డ్యూటీ పోయే క్రమంలో మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చాలామంది యాక్సిడెంట్ గురవుతూ ఉన్నారు, హెడ్ ఇంజరీ అవుతూ ఉంది, ఫ్రాక్చర్స్ అవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి మనము ఎయిడ్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము. సో అలా ఫ్రాక్చర్ అయినప్పుడు ఒక అలానే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రీమియం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దగ్గర 1,00,000, 2,00,000, 3,00,000 డిపెండ్స్. వారి యొక్క సమస్య బట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈరోజు మనం అందరం కాంట్రాక్ట్ బేస్లో ఉన్నాము, కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ఈ క్రమంలో మనకు వచ్చినటువంటి శాలరీ కూడా ఇరెగ్యులర్గా ఉంది. ఇలాంటి సమయంలో మనం అంతా డబ్బులు బేర్ చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఏపీఎంసీ ఏం చేసిందంటే త్రూ గవర్నమెంట్ మనం కోవిడ్-19 డాష్లో ఈ యొక్క పాలసీ, హెల్త్ కార్డ్ పాలసీ కోసము డేటా అడగడం జరిగింది. సో మీరందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది ఆ డేటా, అంటే ఇక్కడ ఫ్యామిలీ డేటా అంటే భార్య, భర్త, 2 పిల్లలు, ఒక డేటా ఇవ్వగలిగితే మీరు సో ఈ డేటా తీసుకున్న తర్వాత ఈ డేటా మొత్తము వివిధ రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్కి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద సంవత్సరానికి ఇంత ప్రీమియం, అంటే ఒక మామూలుగా బయట అయితే 10 నుంచి 15,000, 15,000 నుంచి 20,000, మరి ఈ ప్రీమియం అంటే 15,000 నుంచి 20,000 కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు 15,000 నుంచి 20,000 డబ్బులు కట్టించుకొని మనకు కార్డు ఇస్తారు. అది 3 లక్షల, 5 లక్షల అని డిపెండ్స్ అనమాట. కార్డు ఇస్తారు. ఈ కార్డు తీసుకున్నప్పుడు ఆ కార్డు మన దగ్గర ఉన్నప్పుడు మనకు కానీ మన ఫ్యామిలీస్లో ఎవరికైనా, మన పిల్లలకు, భార్యకు లేదా భర్తకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ కార్డు తీసుకొని మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, క్యాపిటల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, వేరే స్టేట్లో కూడా మనము మన ఆరోగ్య సమస్యలను ఆ కార్డు తీసుకొని మనము చూపించుకోవచ్చు. ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని ఉండదు. సో మీ అందరికీ తెలుసు, సో చాలా ప్రైవేట్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఏది మనం పోతామని తెలియదు, కానీ మనకి ఏదైతే చీప్ అండ్ బెస్ట్ వస్తుందో ఆ ఒక ప్రీమియం మీద పోతాము. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ మీద పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని ఇండివిజువల్గా పోవాలి అన్నప్పుడు 15,000 నుంచి 20,000, 25,000 కూడా అవుతాయి. ఇండివిజువల్గా పోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మెటర్నిటీ సర్వీసెస్ కానీ, కొన్ని ఇతర హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ ఇమీడియట్గా ఆ పాలసీ ఇచ్చే కంపెనీ మనకు ఇవ్వదు. అదే గ్రూప్ మీద పోయినప్పుడు మనకు మెటర్నిటీ సర్వీసెస్ కానీ, ఇతర ఇంపార్టెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ మనకు ఆ కార్డు తీసుకున్న మొదటి రోజు నుంచే మనకు అవైల్ అవుతాయి. కాబట్టి సో ఏపీఎంసీ ఏమనుకుంటుంది అంటే బయట ఇండివిజువల్గా ఇన్ని వేల రూపాయలు పెట్టే కంటే గ్రూప్ మీద మనం ఇచ్చిన డేటా, ఆ డేటా మీద వచ్చే ప్రీమియము మ్యాక్సిమం అంటే మ్యాక్సిమము బార్గెన్ చేసుకోవచ్చు మనం కూర్చొని ఆ పాలసీ కంపెనీతో త్రూ గవర్నమెంట్ అండి. ఏపీఎంసీ లేకపోతే ఆ కంపెనీ ఇద్దరు కూర్చొని మాట్లాడరు. ఇది ఆల్రెడీ కోవిడ్-19 డాష్బోర్డ్లో మేము మాట్లాడి
సో డేటా కూడా తీసుకుంటా ఉన్నాము ట్రాన్స్పరెంట్గా ఉండాలనేసి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వారి యొక్క డేటా ఇవ్వగలిగితే విత్ ఇన్ డేస్లో మేము దీని గురించి మాట్లాడబోతూ ఉన్నాం మరొకసారి CFWAP అధికారులతో. సో ఈ డేటా ఇప్పుడు వరకు అయితే 6,500 మంది ఇచ్చారని మాకు తెలిసింది. ఆ రిమైనింగ్ 3,500 మంది అన్ని జిల్లాల నుంచి మీరు డేటా ఇవ్వండి. డేటా ఇస్తే ఎక్కువ మంది వస్తే మనకు బెనిఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ ఇక్కడ ప్రాసెస్ కూడా మీకు మరొకసారి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ డేటా తీసుకెళ్ళి కంపెనీస్కి ఇస్తారు. ఆ కంపెనీస్ మన ఏజ్ గ్రూప్స్ అంటే మన 10,000 మంది ఎన్ని వేల మంది అయితే ఇస్తారో అన్ని వేల మంది ఏజ్ గ్రూప్ ఏది ఉంది. సో నాకు తెలిసి అందరు చిన్న ఏజే ఉన్నారు, అందరు 35 లోపలే ఉన్నారు మ్యాక్సిమము. సో ఏంటంటే మనకు ప్రీమియం కూడా తక్కువ పడుతుంది. వాళ్ళు వచ్చే కోట్ ఏదైతే వస్తారో దాన్ని మనం చర్చల ద్వారా మళ్ళీ CFWAPలో కూర్చొని ఆ కంపెనీస్ గవర్నమెంట్ మనం కూర్చొని బార్గెన్ చేద్దాము. వీలైనంత మ్యాక్సిమం తక్కువగా అంటే మనకు మంత్లీ తక్కువగా పడేలాగా మనం ప్రీమియం ప్లాన్ చేద్దాము, మాట్లాడదాం వాళ్ళతో. సో ఇవన్నీ మీకు తెలిసేలాగా చేస్తుంది APMC. సో దయవుంచి అందరూ డేటా ఇవ్వండి, సహకరించండి. మనకంటూ ఒక ఫ్యామిలీ హెల్త్ కార్డు ఉంటే మనం సెక్యూర్గా ఉండొచ్చు. అలా కాకుండా ఉన్నన్ని రోజులు ఇలా ఏదైనా జరిగినప్పుడు ప్రతిసారి మనం ఎయిడ్ అడగాల్సి వస్తూ ఉంది. ఇనీషియల్గా ఎయిడ్ బాగా వచ్చేది, రీసెంట్గా ఎయిడ్ 10,000, 12,000, 15,000 తప్ప ఎవరు ఇవ్వడం లేదు పైసలు. సో ఏదైనా కారణాలు కానీ సో ఈరోజు CHO సపోర్ట్ కూడా తగ్గిపోతూ ఉంది ఇలాంటి ఎయిడ్ అడిగినప్పుడు. కాబట్టి మనకంటూ ఒక కార్డు ఉంటే, ఫ్యామిలీ హెల్త్ కార్డు ఉంటే ఆ భార్యకు, ఆ భర్తకు, ఆ ఇద్దరు పిల్లలకి మనము హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ప్రీమియం హాస్పిటల్స్లో ఫ్రీగా తక్కువ ప్రీమియం కడుతూనే సంవత్సరానికి తీసుకోగలుగుతాము. సో దయవుంచి అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు అడగండి, APMC మెంబర్స్ డీలర్స్కి అడగండి, క్లియర్గా చెప్తారు. సో విత్ ఇన్ డేస్లో మేము వెళ్ళి మాట్లాడబోతున్నాము CFWAPతో. సో మేము వెళ్ళే లోపల మీరు అందరూ మరొకసారి ఒక డేటాను COVID-19 డాష్బోర్డ్లోకి వెళ్ళి డేటాను ఇవ్వండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే APMC డిస్ట్రిక్ట్ లీడర్స్ని కానీ మమ్మల్ని కానీ కన్సల్ట్ అవ్వండి, మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందరు కోఆపరేట్ చేద్దాము. ఒక CHOనే తోడు ఎప్పుడు వెల్ఫేర్ అట్లనే ముందుకు నడుస్తుంది. దీన్ని అందరూ డేటా ఇచ్చి ఒక కార్యక్రమాన్ని ఈ యొక్క పాలసీ వచ్చేలాగా అందరూ సహాయం చేయమని అయితే 10,000 మంది CHOs తరపున APMC తరపున అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.